కాకినాడ జిల్లా సామర్లకోట మండలం కుప్పవరంలో ఇద్దరు మహిళా మావోయిస్టులకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. వైద్యులను పెద్దపురం నుండి డీఎస్పీ ఆఫీస్కు తరలించారు. ఇద్దరిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. సిద్ధు, ఇద్దరు మహిళా మావోయిస్టులకైతే వైద్య పరీక్షలు పూర్తయ్యాయి, మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. పూర్తి వివరాలేంటి? థ్యాంక్ యూ దీపిక. నిన్న మారేడుమల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు సిఆర్పీ దళాల మధ్య భీకర కాల్పులు జరిగినాయి. అనంతరం 6 చనిపోవడంతో అల్లూరు సీతారాం జిల్లా రంపచోడవరం మండలం మారేడుమల్లి ఛత్తీస్గఢ్లో ఆ టైగర్ జోన్ లో మావోయిస్టులు అయితే పరగల మధ్య కాల్పులు జరిగాయని చెప్పొచ్చు. అయితే మావోయిస్టుల అగ్రన్నత హిడ్మాతో పాటు వారి అనుచరులు కూడా 6 మృతి చెందారని చెప్పొచ్చు. అది ఈ కాల్పుల నేపథ్యంలో పాడేరులో హైఅలర్ట్ తో ప్రకటించడంతో ఈ తూర్పుగోదావరి కాకినాడ జిల్లాలో సామర్లకోట మండలం కొప్పవరంలో అయితే ఇద్దరు హెడ్మాక్ సంబంధించిన గన్మెన్లని గుర్తించారు. వాళ్ళ అంకిత అనిషాని కూడా గుర్తించారు. అయితే మోయిస్ట్ నేత హెడ్మాకు గన్మెన్ గా వీళ్ళు గుర్తించారు. హెడ్మా ఎన్కౌంటర్ అన్నప్పుడు కాకినాడ వైపు వస్తుండగా సామర్లకోట పోలీసులు పట్టుకోవడం జరిగింది. అది ఇద్దరు మహిళలు కూడా మోయిస్టులతో విజయవాడ తరలించుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాసేపు ఇందాక వాళ్ళు వైద్య నిమిత్తం అనంతరం కూడా విజయవాడ తరలించే అవకాశం ఉంది. అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా రావులపాలెంలో కూడా కలంకాలు సృష్టించారు. అయితే నెల్లిపాక మండలం నక్సలైట్ల మాదిరి కూడా హెడ్మాని రావులపాలెం పోలీసులు అయితే గుర్తించారు. అదే బ్రిడ్జ్ సమీపంలో కూడా తీసుకుని రహస్య ప్రాంతంలో సర్వత్రా తెలుస్తుంది. దీప్గా రైట్ సిద్ధు, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లోని వివిధ నగరాల్లో చిక్కిన 50 మంది మావోయిస్టులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అంతకుముందు వైద్య పరీక్షల నిమిత్తం వారిని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లు అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాతో పాటు పలువురు మావోయిస్టులు మరణించారు. మరోవైపు అదే సమయంలో ఏలూరు, కాకినాడ, విజయవాడలలో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఆ సమాచారం ఆధారంగా ఆయా నగరాల్లోని ఆ ప్రాంతాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించి భారీగా మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని వివిధ నగరాల్లో చిక్కిన 50 మంది మావోయిస్టులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అంతకుముందు వైద్య పరీక్షల నిమిత్తం వారిని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాతో పాటు పలువురు మావోయిస్టులు మరణించారు. మరోవైపు అదే సమయంలో ఏలూరు, కాకినాడ, విజయవాడలలో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఆ సమాచారం ఆధారంగా ఆయా నగరాల్లోని ఆ ప్రాంతాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించి భారీగా మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని వివిధ నగరాల్లో చిక్కిన 50 మంది మావోయిస్టులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అంతకుముందు వైద్య పరీక్షల నిమిత్తం వారిని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాతో పాటు పలువురు మావోయిస్టులు మరణించారు. మరోవైపు అదే సమయంలో ఏలూరు, కాకినాడ, విజయవాడలలో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఆ సమాచారం ఆధారంగా ఆయా నగరాల్లోని ఆ ప్రాంతాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించి భారీగా మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు.
రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, అరెస్ట్ చేసిన 50 మంది మావోయిస్టులను అయితే విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. పూర్తి వివరాలేంటి? ఎస్డీగా ఏదైతే ఇటీవలే ఆక్టోపస్ అధికారులు పోలీసులు సంయుక్తంగా జాయింట్ ఆపరేషన్ లో భాగంగా ఇటు ఏపీలో ఏదైతే ఇటు మావోయిస్టులు బస చేస్తున్నటువంటి ప్రాంతాలను అయితే చుట్టుముట్టడం, వారిని అయితే కనుక అదుపులో తీసుకోవడం అనంతరం కూడా ఇటు ఈ రోజు విజయవాడ కోర్టులో అయితే హాజరుపరచడం కూడా జరుగుతోంది. దాదాపు 50 మంది మావోయిస్టులను అయితే పోలీసులు అయితే కనుక అదుపులో తీసుకోవడం జరుగుతున్నటువంటి పరిస్థితులు. దాంతో పాటు వెపన్స్, అదేవిధంగా కొన్ని కీలకమైనటువంటి ఆధారాలను సేకరించడం, వీటన్నిటినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసేందుకు ఇటు అధికారులు సిద్ధం చేయడం జరిగింది. అదే ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం అయితే కనుక 50 మందిని తరలించిన అనంతరం ఇక కోర్టులో హాజరుపరచడం కూడా జరుగుతోంది. ఈ యొక్క కోర్టులో భాగంగా వీరి యొక్క సంబంధించినటువంటి అంశాలన్నిటి కూడా ప్రభుత్వ తరపు న్యాయవాది అయితే వాదించడం అనంతరం కూడా దీనికి సంబంధించి తీర్పు అయితే కనుక వెలువడుతుంది కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా కీలకమైనటువంటి మావోయిస్టులు అంటే ఇటు ఇట్మాకి చెందినటువంటి ఆ బెటాలియన్ కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి మావోయిస్టులతో పాటు అదేవిధంగా దేవ్జీకి సంబంధించినటువంటి ఆ యొక్క మావోయిస్టులు ఉండడంతో ఈ మొత్తంగా 50 మంది ఏపీలో చొరబడినటువంటి నేపథ్యం. అంతేకాకుండా ఇటు పలు ప్రాంతాల్లో సోదాలు ఇంకా నిర్వహిస్తా ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు విజయవాడ కోర్టులో అయితే కనుక ఈ యొక్క 50 మంది మావోయిస్టులను అయితే హాజరుపరచడం జరుగుతోంది. కోర్టు అయితే మరి కొద్దిసేపట్లో తీర్పు రానున్నట్టు కూడా తెలుస్తా ఉంది. సంతోష్, అలాగే ఈ అరెస్ట్ చేసిన 50 మంది మావోయిస్టులపై ఎలాంటి కేసులు నమోదయ్యే అవకాశం ఉంది? నెక్స్ట్ వాళ్ళ ప్రాసెస్ ఏంటి? ఏదైతే మావోయిస్టుల యొక్క కార్యకలాపాలు కావచ్చు, గతంలో వారు చేసినటువంటి విధ్వంసం కావచ్చు, అదేవిధంగా మావోయిస్టులు సిఆర్పిఎఫ్ గ్రామం అయితే కనుక ఏదైతే ఎదురు దాడిలో చంపినటువంటి నేపథ్యం, వీటన్నిటి పూర్తి స్థాయిలో అయితే కనుక తీసుకొని దీనికి సంబంధించినటువంటి కేసులు అనేది కూడా ఇప్పటికే పోలీసులు నమోదు చేయడం, దానిలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అంటే కీలకంగా విధ్వంసం సృష్టించేందుకు ఎవరెవరు ఇందులో కీలకంగా వ్యవహరించారు, అదే విధంగా వారిపై ఉన్నటువంటి నమోదులు కావచ్చు, వెపన్స్ క్యారీకి సంబంధించినటువంటి కేసులు కావచ్చు, ఆ వెపన్స్ క్యారీతో పాటు అక్రమంగా ఇటు ఏపీలోకి చొరబడినటువంటి నేపథ్యం, అంతేకాకుండా అక్కడ వారు ఎలాంటి కార్యకలాపాలకి వాళ్ళు ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేశారు అన్న దానిపై అయితే కనుక అన్ని కోణాల్లో కూడా ఇటు ఈ యొక్క కేసులు అనేది నమోదు కానున్నట్టు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక వెపన్స్ క్యారీ అనేది అక్రమంగా ఈ యొక్క వెపన్స్ కొనుగోలుతో పాటు ఆ క్యారీ చేయడం అనేది కూడా పెద్ద ఎత్తున అయితే కనుక లైసెన్సులు లేకపోయినటువంటి ఈ యొక్క వెపన్స్ క్యారీ చేయడంతో పాటు పేలుడు పదార్థాలు, వీటన్నిటిని కూడా హానికరమైనటువంటి అంశాలన్నీ కూడా వీరితో క్యారీ చేసినటువంటి నేపథ్యంలోనే ఈ కేసులతో పాటు గతంలో వీరి యొక్క నేరాలకి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ యొక్క కేసులు అనేది నమోదు కానున్నట్టు తెలుస్తోంది. ఈ నమోదైనటువంటి అంశాలన్నీ ఆధారాలతో సహా ఇటు కోర్టులో అయితే ప్రొడ్యూస్ చేయడం కూడా జరుగుతూ ఉంది. దీక్ష రైట్ సంతోష్, థ్యాంక్ యూ. తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతం జిఎం వలస వద్ద మావోయిస్టులకు సిఆర్పిఎఫ్ గ్రే గ్రౌండ్స్ దళాలకు మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. మారేడుమిల్లి అటవీ ప్రాంతాన్ని మొత్తం జల్లెడపడుతున్నారు. ఎన్కౌంటర్లో మరో 7 మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. నిన్న జరిగిన కాల్పులలో మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు అతని సతీమణి, వారి అనుచరులు మృతి చెందారు. కాల్పుల నేపథ్యంలో అటవీ ప్రాంతమంతా హై అలర్ట్ చేశారు. ఈ ఎదురు కాల్పుల్లో 7 మావోయిస్టులు మరణించారు. మారేడుమిల్లి, రంపచోడవరం అటవీ ప్రాంతాన్ని మొత్తం సిఆర్పిఎఫ్ భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రస్తుతం మనం అల్లూరు జిల్లా రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నాం. నిన్న జరిగిన సిఆర్పిఎఫ్ బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో 6 మరణించిన సంగతి ప్రేక్షకులు విదితమే. ఈ 6లో ముందుగా ఈ అగ్రనేత అయినటువంటి హెడ్మా, అదేవిధంగా అతని భార్య రాజీతో పాటు అక్కడ చనిపోయిన 4 కమ్లీ, లక్మల్, మల్లా, దేవ, వీరి యొక్క మృతదేహాలన్నింటిలో కూడా రంపచోడవరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిని ప్రస్తుతం పోస్టుమార్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. కాకపోతే వీరు బంధువులకి ఇప్పటికే సమాచారం అందించడంతో వాళ్ళ బంధువులు ఇక్కడికి రావడానికి ఇంకా టైం పట్టనుంది. ప్రస్తుతానికైతే మీరు చూసినట్లయితే ఇక్కడ చూస్తూ ఉండండి, ఇక్కడ మనకి ఆల్రెడీ ఆ బాడీని దాంట్లో ఉంచడం కోసం అంబులెన్సుల్ని, ఫ్రేజర్ బాక్సుల్ని తీసుకొచ్చారు ఇక్కడికి. ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా పోలీసు యొక్క కనుసరణలో నడుస్తుంది. ఎవరిని కూడా లోపలికి రానివ్వని పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఇక్కడికి ఇప్పటికే ఫోరెనిక్స్ సంబంధించినటువంటి నిపుణులు కూడా ఇక్కడికి వచ్చారు. అలాగే మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం యొక్క నాయకులు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ దాడులు కనుక అసలు ఏం జరుగుతుందంటారు? ఇది పూర్తిగా ఆపరేషన్ కాగార్లో భాగంగా నరేంద్ర మోడీ, అమిత్ షాజీ గవర్నమెంట్లు ఆపరేషన్ కగార్లో భాగంగా చేస్తున్నటువంటి పచ్చి ఊచకోత, పచ్చి రక్తపుకుడు
ఈ యొక్క సెలయర్లన్నీ కూడా గోదావరి ప్రవాహం కాకుండా రక్తం ప్రవహించే విధంగా ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తున్నాయి. ఇది కావాలని ప్రభుత్వంలో చేయిస్తున్న హత్యలు ఇక్కడున్న ఆదివాసీల పాదాల కింద ఖనిజ సంపదను తీసుకోవడం కోసం ప్రభుత్వం ఈ విధంగా చేస్తూ ఉంది. గౌరవ సుప్రీంకోర్టు వారు, వివిధ హైకోర్టుల వారు కూడా ఈ యొక్క శరీరాలని, భౌతిక గాయాలని వారు చాలా జాగ్రత్తగా టెక్నాలజీ ఉపయోగించి కాపాడాలని చెప్తున్నప్పటికీ కూడా ఎన్నో సందర్భాల్లోనే ఈ యొక్క ప్రజలకు ఇవ్వకుండా, బంధువులకు ఇవ్వకుండా, తమ కడచారి ప్రజల కోసం చూసుకోకుండా చేస్తూ ఈ యొక్క సేవలను కూడా కాలబెట్టే విధానం గత చూస్తున్నాము. చరిత్ర పొడవునా చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా ప్రభుత్వాలు ఏవి కూడా ఈ భారత పౌరులు చంపొద్దు అని చెప్పేసి కొన్ని వందల సార్లు గౌరవ సుప్రీంకోర్టు వారు తీర్పిచ్చినా సరిగానే లెక్క పెట్టకుండా మన పౌరులు మాత్రం చంపుతున్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతోనే అక్కడ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పాడని చెప్పేసి 2 రోజుల్లోనే యుద్ధం ముగించారు ఈ నరేంద్ర మోడీజీ ప్రభుత్వం. అందుకని ఈ యొక్క ఆపరేషన్ కగార్ హత్యాకాండ మీద సుప్రీంకోర్టు గౌరవ ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో విచారణ జరిపించాలి సిట్టింగ్ చేత. అదేవిధంగా పార్లమెంట్ కూడా జేసీపీ విచారణ జరిపించాలని అఖిల భారత రైతు కూలీ సంఘంగా సంయుక్త కిసాన్ మోర్చాగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ గవర్నమెంట్ని. అయితే నిన్న జరిగిన మావోయిస్టు కాల్పుల్లో 6 మృతి చెందగా ఈ రోజు జరిగిన కాల్పుల్లో 7 మృతి చెందినట్లుగా మనకు తెలుస్తుంది. ఈ ఎన్కౌంటర్లో చనిపోయినట్లలో ముందుగా మోటోరి జగ్గారో అలియాస్ జగదీష్, అదేవిధంగా సీత అలియాస్ జ్యోతితో పాటు 5 దళ సభ్యులను ఈరోజు ఎన్కౌంటర్ చేశారు. దాంట్లో 4 ఆడవాళ్లు కాగా 3 మగవాళ్ళు అని చెప్పి ఇప్పుడు మనకు సమాచారం తెలుస్తుంది. త్వరలోనే ఇక్కడికి డెడ్ బాడీస్ అన్ని కూడా ఇక్కడికి తరలించనున్నారు. ఇక్కడ ప్రస్తుతం అయితే ఈ ఆసుపత్రి దగ్గర భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య ఎవరిని కూడా లోపలికి ప్రవేశించకుండా చూస్తున్నారు. కెమెరామెన్ మారుతితో ప్రతాప్, రిపోర్టర్ రంపచోడవరం నుంచి. పోలీసు వాహనంలో రీల్ చేసిన 2 వ్యక్తులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు. ఉదయం రాజ్ న్యూస్ లో వచ్చిన కథనంపై స్పందించిన ఆదిలాబాద్ పట్టణ సీఐ బి సునీల్ కుమార్ తమ అనుమతి లేకుండా వీడియో చిత్రీకరించిన వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అదేవిధంగా డ్యూటీలో ఉన్న పోలీసులపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. 2 నిందితుల్లో ఒకరు మైనర్ గా గుర్తించామన్నారు. ఆదిలాబాద్ 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎరోడ్రమ్ వద్ద ఓపెన్ డ్రింకింగ్ తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో పోలీసు వాహనంలో అనుమతి లేకుండా కూర్చొని వీడియోలను చిత్రీకరించారన్నారు. చట్టవిరుద్ధంగా వ్యవహరించిన వీరిద్దరిపై ఆదిలాబాద్ 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగిందన్నారు సీఐ సునీల్ కుమార్. 2 యువకులు సోషల్ మీడియాలో రీల్స్ చేసి, పోలీసు వాహనం ఉపయోగించి రీల్స్ చేసి అది వైరల్ కావడం జరిగింది. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళిద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది. మెయిన్గా ఇక్కడ ఏం జరిగిందంటే, మొన్న ఆదివారం రోజు పెట్రోలింగ్ పార్టీ వారు ఎరోడ్రమ్లో ఓపెన్ డ్రింకింగ్ మరియు గేమింగ్ యాక్ట్ పట్టుకోవడానికి అక్కడ వెహికల్ పార్క్ చేసి ఈ సిబ్బంది లోపలికి వెళ్ళడం జరిగింది. అదే సమయంలో 2 వ్యక్తులు వీళ్ళకి ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా పోలీస్ వాహనం ఉపయోగించి రీల్స్ క్రియేట్ చేసి వైరల్ చేయడం జరిగింది. వాళ్ళు తెలుసుకుంటే షేక్ ఫయాజ్ మరియు ఇంకో వ్యక్తి మైనర్ వ్యక్తి, వీళ్ళిద్దరు కూడా ఖానాపూర్ చెందిన యువకులు. వీళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళ ఫోన్స్ కూడా సీజ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి పోలీస్ వాహనం ఉపయోగించి ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము. కాబట్టి ఎవరు కూడా ఇటువంటి చేయకూడదని మా విజ్ఞప్తి. ఈ పెట్రోలింగ్ వెహికల్లో డ్యూటీలో ఉండే డ్రైవర్పై శాఖాపరమైన చర్యల గురించి. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చీరల పంపిణీ చేపడుతున్నామని రాజ్ న్యూస్ తో తెలిపారు మంత్రి కొండా సురేఖ. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నామని, 2 దఫాలుగా చీరల పంపిణీ జరుగుతుందని వెల్లడించారు. ఇప్పటి వరకు 65 లక్షల చీరలు అందుబాటులో ఉన్నాయని, ఇవాల్టి నుంచి డిసెంబర్ 9 వరకు మొదటి దఫా చీరల పంపిణీ జరుగుతుందని, మార్చిలో 2వ దఫా చీరల పంపిణీ జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన చీరల కంటే తమ ప్రభుత్వం ఇస్తున్న చీరలు ఎంతో నాణ్యమైనవని, క్వాలిటీతో కూడిన చీరలు కాబట్టే కొంత ఆలస్యం అవుతుందని అంటున్న మంత్రి కొండా సురేఖతో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ రోజు నుంచి చీరలు పంపిణీ చేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. అది బతుకమ్మ అప్పుడు రాలేదని చాలా విమర్శలు వచ్చాయి. ఆ టైంలో మాకు చీరలు అందకపోవడం వలన కొద్దిమందికి పంచి కొంతమందికి పంచకపోతే గొడవ అవుతుందనే ఉద్దేశంతో పంచలేదు. ఇప్పటికీ ఒక 65 లక్షలు మనకు చేనేత కార్మికుల ద్వారా సిరిసిల్ల నుంచి రాబడ్డాయి. అవి మాత్రం ఇప్పుడు ఫస్ట్ విడత డిసెంబర్ 9th మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వరకు కూడా పంచి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక విడత మిగతాయి పంచాలనే లక్ష్యంతో
ఈరోజు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దసరాకు ఇవ్వలేదు కాబట్టి ఈసారి 2 చీరలు ఇస్తాను గతంలో చెప్పారు. 2 చీరలైనా కేవలం 1 చీర మాత్రమే? అది నాకు తెలియదండి. డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం డిస్కస్ చేసుకున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి దగ్గర పిఆర్ను వాళ్ళు వీవర్స్ అంటే చేనేతకు సంబంధించినటువంటి తుమ్మల నాగేశ్వర గారు వాళ్ళు మాత్రం కూర్చున్నారు. గతంతో పోలిసి ఈసారి చీరలు చాలా బాగున్నాయని చెప్తున్నారు. ఎట్లా దీన్ని 100% క్వాలిటీ మెయింటైన్ చేయాలనే ఇన్ని రోజులు పట్టిందండి. అది చాలా హై క్వాలిటీ, మంచి క్వాలిటీ. ఏ ఒక్కరు కూడా ఆ చీర కట్టుకోకుండా ఉండరు. తప్పకుండా వాళ్ళు ఫంక్షన్లకు కట్టుకుపోయే విధంగా ఈసారి ఆ చీరలు నేయించబడ్డాయి. అంటే 2 దఫాలుగా చేస్తున్నారు. మొదటి దఫా తర్వాత చివరి దఫా ఎట్లా ఉండబోతుంది? ఈసారి 65 లక్షలు, నెక్స్ట్ టైం 35 లక్షలు, దాదాపుగా 1 కోటి మందికి. ఇంకా తక్కువ పడ్డా కూడా అదనంగా ఆర్డర్స్ ఇచ్చి 100% కూడా మహిళలందరికీ ఇవ్వాలనేది మా యొక్క ఉద్దేశం. మొత్తం మీద ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా ఉచితంగా చీరలు పంపిణీ చేస్తున్నాము. దసరాకు ఇవ్వాల్సిన చీరలు కొంత ఆలస్యమైన నేపథ్యంలో ఈసారి 2 దఫాలుగా 65 లక్షల చీరలు ఇప్పటివరకు అయితే అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మొదటి దఫాగా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మొదటి దఫాగా ఈ 65 లక్షల చీరలు పంపిణీ చేస్తాము. 2వ దఫాగా మార్చి 9th వరకు కూడా ఈ యొక్క చీరలు 2వ దఫాగా నగర ప్రజలకు కూడా అందించే ఏర్పాటు చేస్తామంటూ కూడా మంత్రి కొండా సురేఖ చెప్తున్న పరిస్థితి. ఓటు స్టూడియో. వేములవాడలో భక్తుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని కొద్ది మంది దోపిడీకి పాల్పడుతున్నారు అంటున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పేదల దేవుడైన భీమేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం బద్ది పోచమ్మకు బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ దేవాలయమైన బద్ది పోచమ్మ దేవాలయంలో భక్తుల బోనం సమర్పించిన, కొబ్బరికాయలు కొట్టినా డబ్బులు ఇవ్వాలని సిబ్బంది అడుగడుగునా డిమాండ్ చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. భక్తుల నుండి డబ్బులు వసూలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన ఆలయ సూపరింటెండెంట్ వెంకట ప్రసాద్ గారు పట్టించుకోకపోగా అక్రమార్కులకే వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారుల అజమాయిషీ లేకపోవడంతో సిబ్బంది ఆడింది ఆటగా పాడింది పాటగా కొనసాగుతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ఆదాయానికి గండి కొడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. నా పేరు దేవేందర్. మాది మేడారం సమ్మక్క సారక్క నుండి వచ్చినాం. మేము మార్నింగ్ 8 o'clock వచ్చినాం దర్శనానికి. ఇప్పుడు దాకా పోచా దేవస్థానంకి దర్శనం కాలే. ఇంకా బోనాలు ఇప్పుడు దాకా అందలేదు. జనాలకు ఇబ్బందికరంగా ఉంది. దర్శనం కాలే. ఇంకా ఇక్కడ డబ్బులు అడుగుతారు. కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయలు ఇవని అడుగుతారు. చాలా ఇబ్బందికరంగా ఉన్నది. చెప్పినాం మాకు ఇవ్వాలి అంటున్నారు. వాళ్ళు బోనానికి 50-100 రూపాయలు తీసుకుంటారు. టైం కొబ్బరికాయలు బయట కొట్టుడు అయితే లోపల దర్శనం లేదు. టైం బాగా తీసుకుంటారు. లేడీస్ గానీ ఇబ్బంది అవుతుంది. బోనం ఎత్తుకొని 5-6 గంటలు పడతాను టైము. నా పేరు దేవేందర్. మాది మేడారం సమ్మక్క సారక్క నుండి వచ్చినాం. మేము మార్నింగ్ 8 o'clock వచ్చినాం దర్శనానికి. ఇప్పుడు దాకా పోచా. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిపై బీజేపీ నేత చికోటి ప్రవీణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మదమెక్కిన ఏనుగు మురికి కాలువలో పడ్డట్టు రాజమౌళి తీరు ఉందంటూ మండిపడ్డారు. రాజమౌళి వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పాలన్నారు. లేదంటే హిందువు సమాజం క్షమించదన్నారు. దేవుడి పేరుతో సినిమా తీసి డబ్బులు సంపాదించి ఇలాంటి మాటలు మాట్లాడడం సరికాదన్నారు. దేవుడిని నమ్మని రాజమౌళి సినిమా ప్రారంభానికి ముందు పూజ ఎందుకు చేస్తావని ప్రశ్నించారు. నాస్తికులతో సినిమాలు తీయొచ్చు కదా అన్నారు. హిందూ సమాజం ద్వేషిస్తే ఎంత టాలెంట్ ఉన్నా హీరో నుంచి జీరో కాక తప్పదన్నారు. మురిక్కాలు పడ్డదంట. ఆ తరంగా ఉంది మన ఎస్ఎస్ రాజమౌళి కథ. ఇవాళ ఎంతోమంది ఎస్ఎస్ రాజమౌళిని ఒక అద్భుతమైన డైరెక్టర్ అని చెప్పి అందరు కూడా అభిమానిస్తారు. కానీ మన ఒక స్టేట్మెంట్ తోటి ఇవాళ హిందూ సమాజంలో ఒక తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. మరి ఎస్ఎస్ రాజమౌళి నేను కూడా ప్రశ్నిస్తున్నా, నువ్వు దేవుడిని నమ్మకపోతే నమ్మకు, మరి నీ ప్రతి ఒక్క సినిమాకి ముందు పెద్ద ఎత్తున పూజ చేసి మరి ప్రారంభోత్సవం చేస్తావు కదా, మరి నువ్వు నమ్మనప్పుడు ఎందుకు చేస్తున్నావు? ఆల్రెడీ అందరు విమర్శిస్తున్నారు దేవుని కథలతోటి నువ్వు అడగోళ్ళు డబ్బులు సంపాదించినావు అని చెప్పి. మరి వాస్తవమే కదా. మరి ఈ హిందూ సమాజం నీ యొక్క సినిమాలను చూడకపోతే ఓన్లీ నాస్తిక కుక్కలతోటే నువ్వు సినిమా చెయ్యి, ఓన్లీ నాస్తిక కుక్కలనే అలౌ చేయి నీ సినిమాలకి. మరి హిందువులు సినిమా చూడకపోతే నీ బతికేమవుతుంది, నువ్వేమవుతావు అనేది కూడా ఆలోచించాలి. నీ బాహుబలిలోనే చెప్పినావు కదా, అహంకారంతో విర్రవీగే బల్లాల దేవ లాస్ట్కి ఎట్లా పతనమైందో నువ్వే చూపించినావు కదా. మరి అలా నువ్వు కూడా అదే అహంకార ధోరణితో పోతే మాత్రం నీ పతనం కూడా ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి హిందువుల మనోభావాలని కించపరిచే విధంగా ఎవరైనా ప్రయత్నం చేస్తే మాత్రం బిడ్డ బాగుండదు. మరి దానికి చాలా రకాలుగా నువ్వు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ,
మరి వెంటనే నువ్వు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిన తరుణం ఇది. లేదంటే నువ్వు ఒక హిందూ ద్రోహిగా విద్రోహిగా ఈ సమాజంలో మిగిలిపోతావు. నీ ఎంత టాలెంట్ ఉన్నా కూడా పనిచేయదు. ఎందుకంటే ఒకసారి హిందూ సమాజం విద్వేషిస్తే నీ బ్రతుకు హీరో నుంచి జీరో అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. కుప్పం పరిధిలోని 4 మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భువనేశ్వరి శ్రీకారం చుట్టారు. డీకేపల్లి చెరువులో నారా భువనేశ్వరి జలహారతి ఇచ్చారు. మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం సముద్ర తీరంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు గల్లంతయ్యాడు. ముత్యాలమ్మపాలెం గ్రామంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు సూరాడ ముత్యాలు రాకాసి అలల తాకిడికి పడవ బోల్తా పడి గల్లంతయ్యాడు. ముత్యాలు ఆచూకీ కోసం వెతుకుతున్నారు. పడవ బోల్తా పడ్డ సమయంలో 7 మత్స్యకారులు ఉన్నారు. గాయపడ్డ వారిలో చింతకాయల పెంటయ్య తీవ్ర గాయాలతో ఒడ్డుకు చేరుకున్నారు. ప్రమాద వివరాలను తెలుసుకున్న పరవాడ పోలీసులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్లో పోలీసు బందోబస్తు మధ్య ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ సమక్షంలో 408 ఇళ్లకు డ్రా పద్ధతిలో లబ్ధిదారుల ఎంపిక జరిగింది. అనంతరం లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. కలెక్టర్ రాహుల్ శర్మ అంతకు ముందు భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గత లబ్ధిదారులు పేదలకు కాకుండా ఇతరులకు ఇందిరమ్మ ఇళ్లను అమ్ముకుంటున్నారని ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. తర్వాత పోలీసు బందోబస్తు మధ్య డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఏవాడి చచ్చిపోయిన కూడా లేకుండా పోతుంది. ఎప్పటికి ఇంటివేరు వచ్చి రాలే మా పేరు తీసేసి తిరుపతి పరకామణిలో చోరీపై కొత్తగా క్రిమినల్ కేసు పెట్టాలని టీటీడీ భావిస్తోంది. తిరుమలలో జరిగిన బోర్డు సమావేశంలో ఈ అంశంపై లోతైన చర్చ జరిగినట్లు తెలిసిందే. పాత ఫిర్యాదు విచారణకు వస్తే అసలు కుట్రలోని చాలా అంశాలు బయటపడకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం కావడంతో ఈ మొత్తం కుట్రను బయటపెట్టేందుకు మరో క్రిమినల్ కంప్లైంట్ ఇవ్వాలని నిర్ణయించారు. లోక్ అదాలత్లో జరిగిన రాజీని రద్దు చేసే అంశాన్ని కూడా పరిశీలించాలని నిర్ణయించారు. అసలు లోక్ అదాలత్లో ఎవరి ప్రమేయంతో ఈ రాజీ జరిగింది, ఇందులో ఉన్న వ్యక్తులు ఎవరు, రాజీకి దారితీసిన కారణాలేమిటో మరోసారి లోతైన దర్యాప్తు జరిపించాలని నిర్ణయం తీసుకుంది. అధికారులు, బోర్డు సభ్యులు ఎవరైనా అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉంటే దర్యాప్తు చేయించాలని బోర్డు తీర్మానించింది. బోర్డు నిర్ణయం చేసింది. పరకామణి కేసు ఏదైతే ఉందో అది ఎన్నో రకాలుగా వెళ్తుంది. ఈ భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని పరకామణి కేసును నిష్పక్షపాతంగా విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదించాలని ఈ బోర్డు నిర్ణయించారు. బాధ్యులపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాల్సిందిగా బోర్డు తీర్మానం చేయడం జరిగింది. ఈరోజు ఎంతటి వాళ్ళు ఉన్నా కానీ ఆ ఒక్క ఇన్సిడెంటే కాకుండా దాని ముందు, దాని తర్వాత ఇలాంటివి ఏమన్నా జరిగాయా అనేటువంటిది సమగ్రంగా దర్యాప్తు చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం చేసింది. పరకామణి ఖమ్మం జిల్లా ముదిగొండలోని గంధసిరి గ్రామంలో చిరుతపులి సంచారం అనే ప్రచారం కలకలం సృష్టించింది. పొలం పనులకు వెళ్లిన 2 వ్యక్తులు తాము పులిని చూసినట్లు చెప్పడంతో గ్రామంలో అలజడి నెలకొంది. నక్కలవాగు సరిహద్దు నుండి బైండ్ బండ ఏరియాలో పులి సంచరిస్తున్నట్లు స్థానికులు ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు.
వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన మహిళా రైతు ఓ జంతువును చూసి పులిగా భావించి భయభ్రాంతులకు గురై పరుగులు తీసింది. తనకు పులి కనబడినట్లు చెప్పింది. కొంత సమయం తర్వాత తిరుపతమ్మ అనే రైతు కూడా చిరుత పులి కంటపడినట్లు చెప్పాడు. జంతువు పాదముద్రలు చూసి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆఫీసర్లు వచ్చి పాదముద్రలు టెస్ట్ చేశారు. గ్రామంలో తిరిగింది పులి కాదు నక్క అని తేల్చారు. వచ్చింది పులి కాదు నక్క అని తెలియడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. తిరుమలలో అత్యంత విష సర్పం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. స్థానిక బాలాజీనగర్ 0 లైన్లోని ఓ ఇంటి గేటుకు పచ్చారి పాము చుట్టుకుంది. పచ్చపాము జాతికి చెందిన విష సర్పాన్ని చూసి స్థానికులు భయపడ్డారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు అక్కడికి చేరుకుని తన వద్దున్న పరికరాలతో చాకచక్యంగా పామును పట్టి దూరంగా అటవీ ప్రాంతంలో వదిలేశాడు.